ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్. పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. ఎస్, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. మరి లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయలక్ష్మి అండి, చిత్తూరు. విజయలక్ష్మి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు విజయలక్ష్మి గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. అయిపోయిందా లంచ్? స్పెషల్ ఏంటి ఈరోజు? అయిపోయిందండి. ఇది బెండకాయ కర్రీ అండి. బెండకాయ కర్రీ. అవునండి. ఓకే, ఏంటి బాగా చిత్తూరులో ఫేమస్? చింతపండు అండి. చింతపండా? అవునండి. ఓకే, అంటే బాగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా అవుతూ ఉంటుందా? అవునండి. ఓకే, చింతపండు బాగా ఫేమస్ చిత్తూరులో. అవునండి. ఓకే, విజయలక్ష్మి గారు. పుంగనూరు అండి. ఎస్, చెప్పండి. చిత్తూరు జిల్లా దగ్గర పుంగనూరు మాది. ఓకే, చిత్తూరు డిస్టిక్ లో కుమ్మనూరు. పుంగనూరు. కుమ్మనూరు. అవునండి. ఓకే, రైట్. పోనీ చిత్తూరు నుంచి కాల్ చేశారు, ఫస్ట్ టైం కాల్ చేశారా? లేదండి, విన్ అయ్యానండి. జూన్ 13వ తారీఖు. వాళ్ళకి అడ్రస్ తీసుకోలేదు, నెంబర్ తీసుకోలేదండి. ఓకే, అంటే స్లోగా కాల్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది అయ్యే తర్వాత కాల్ చేస్తారనమాట. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డెఫినెట్ గా కాల్ వస్తుంది. 1 month అయిపోయింది కదండి దానికి. 1 month కాదు, ఆఫ్టర్ ఒక 3 months కొంతమందిని అట్లా ఒక 100 మెంబర్స్ 150 మెంబర్స్ అయిన తర్వాత మళ్ళీ అందరికి కాల్ చేసి మళ్ళీ ఒక బల్క్ లో పంపించడం జరుగుతుంది. సరే. ఓకే అండి విజయలక్ష్మి గారు, మళ్ళీ అంటే మొన్న రీసెంట్గా విన్ అయ్యారు కాబట్టి 3 months వరకు మీకు ఆప్షన్ లేదు కాబట్టి సారీ, నెక్స్ట్ వాళ్ళకి టైం ఇద్దాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శైలజ అండి, మంచిర్యాల. శైలజ గారు మంచిర్యాల నుంచి. అవునండి. ఓకే, శైలజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అయిపోయిందా లంచ్? లంచ్ అయిపోయిందండి. ఓకే, స్పెషల్ ఏంటి? స్పెషల్ ఈరోజు ఎగ్ కర్రీ అంతే. ఎగ్ కర్రీ. ఓకే, మంచిర్యాలలో ఫేమస్ ఏంటి? మంచిర్యాల గోదావరి నది ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. గోదావరి నది ఒడ్డున ఉంది అన్నట్టు. ఓకే, గోదావరి నది ఒడ్డున ఉంది మంచిర్యాల. సింగరేన్ ఏరియా. ఓకే, ఈ 3 ఉన్నాయండి. తినే ఐటెం ఫుడ్ ఏది ఫేమస్ బాగా మంచిర్యాల అంటే? మీరు మామూలుగా తెలంగాణ, మంచిర్యాల స్పెషల్ ఏం లేదు కానీ తెలంగాణలో తినే అన్ని తింటాం. ఓకే, సరే. శైలజ గారు, మీకు ప్రాసెస్ మొత్తం ఒకసారి చెప్తాను. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆ లోపు 20 seconds లోపు గెస్ట్ చేసి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకేనా? కాకపోతే అంతకంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఓకే అండి. ఏం చేస్తున్నారు? పాట పాడతారా? పాట. ఓకే, పాడండి. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలున్నప్పుడు, రక్తపు ముద్దయి ఎలుగుతున్నప్పుడు, నవమతాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కరుపులుండనన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన శవమోనే సొమ్మచిందేనమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మలున్న కవులు కరములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. అంతే అండి. సూపర్. శైలజ గారు, ఏ సినిమాలో పాట ఇది? ఫోక్ సాంగ్ అండి. ఫోక్ సాంగా? ఓకే, బాగుంది, చాలా బాగా పాడారు అమ్మ మీద. అవునండి. ఓకే, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోదాం. శైలజ గారు రెడీనా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, రామాయణంలో లంకను ఎవరు నిర్మించారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను.
క్వశ్చన్ వచ్చేసి రామాయణంలో లంకను ఎవరు నిర్మించారు? టైమర్ స్టార్ట్ అయిపోయింది. రామాయణంలో లంకను ఎవరు నిర్మించారు? ఎస్, అవును. అమ్మో, చాలా ఈజీ, 4 లెటర్స్ మాత్రమే ఉంటాయి. రావణాసురుడు కాదా అండి? ఏంటండి? అంటే విశ్వకర్మ అంటే ఈ మరి నగరాలు అవి నిర్మించింది అయితే విశ్వకర్మ. చెప్పండి ఏదో ఒక ఆన్సర్, టైం అయిపోయింది. మొన్న లక్కీ డిప్ లో ఓడిపోయాను, ఇదన్నా చేయండి, ఏమన్నా క్లూ చేయండి. డెఫినెట్లీ ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, టైం చాలా తక్కువగా ఉంది. విశ్వకర్మ. విశ్వకర్మ ఫిక్సా? లాక్ చేయనా? అదే అనుకుంటున్నాండి. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ ఫిక్స్ చేసేసాను. మరి చూద్దాం, టైం అయిపోయింది. సో శైలజ గారు, కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచులేషన్స్ శైలజ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి, స్వరూప. హైదరాబాద్ నుంచి స్వరూప గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ పాటలు మిస్ అవుతా ఉన్నాం నేను. అబ్బాయి ఎంత గుర్తు పెట్టారండి. ఇప్పటి వరకు 8 పాటలు పాడాను, నిన్న కూడా పాడాను. ఈ రోజుతో 9వ పాట. ఇంకా పాటలు పాడనివ్వాలండి. నేనే మీకు ఇవాళ పొడుపు కథ వేస్తా. నాకే వేస్తారా? ఈ రోజు ఖచ్చితంగా ఇరకాటంలో పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయినారు అయితే. డిసైడ్ ఏం అవ్వలేదు, అవడమేముంది కానీ సరదాగా మాట్లాడుకోవడం, గెలిస్తే గెలవడం, లేకపోతే మళ్ళీ ట్రై చేయడం, ఇరకాటం ఏముందిలేండి. అంతే. స్వరూప గారు, అయిపోయిందా? లంచ్ చేసేసారా? అయిపోయిందండి. నిజంగా మీరు అంత గుర్తు పెట్టారంటే నేను ఆశ్చర్యపోతున్నా. నిజంగా బాగా గుర్తు, రెగ్యులర్ గా మీరు కాలర్ కదా మాకు. మీ పాటలు ఎలా మర్చిపోతాం మేము? అవును, అన్ని పాటలే పాడాను నేను ఇప్పటి వరకు. నిన్న ఝాన్సీ గారితో నేను పాట పాడను ఈ రోజు అని చెప్పా. పాట పాడితే నాకు అచ్చి రావట్లేదు, నేను గెలవట్లేదు, నేను పాట పాడను అని చెప్పా. గెలుస్తున్నారు అంటే లక్కీ డిప్ లో పోతుంది. గెలుస్తున్నారు, చాలా సార్లు గెలిచారు. అవును, కానీ లక్కీ డిప్ లో పోతుంది. బట్ నో ప్రాబ్లం, డెఫినెట్ గా ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్నది పొడుపు కదా అడుగుతా మిమ్మల్ని. ఓకే, చిన్నది అడగండి ప్లీజ్. ఎప్పుడు మన ముందే ఉంటుంది కానీ దాన్ని మనం చూడలేం. ఓకే, ఏంటది? నీడా? కాదు. అద్దం అయితే చూస్తూ ఉంటాం, ఎప్పుడు మన ముందే ఉంటుందా? మన ముందు అంటే క్లూ ఇవ్వచ్చు కదా మా కోసం. మనం దాంట్లోకి వెళుతూ వెళుతూ ఉంటాం. దాంట్లోకి వెళ్తుంటామా? అవును కదా, అవును. ఏంటిదబ్బా, క్లూ ఇవ్వచ్చు కదా. మన ముందు ఉంటుందని చెప్తున్నానుగా. మన ముందే ఉంటుందా? ఇప్పుడు నా ముందు ఉందా? అందరికీ వాళ్ళ ముందే ఉంటుంది, ప్రతి వాళ్ళకి. కళ్ళు? కళ్ళు కళ్ళు కాదు. కళ్ళే కదా ముందు ఉంటాయి. ముందు అంటే మీరు ఎలా అడిగారో అర్థం కావట్లేదు. పోన్లేండి, చెప్పేసేయండి స్వరూప గారు. భవిష్యత్తు. భవిష్యత్తా? అమ్మో, బాగుంది కదండి పొడుపు కదా. ఇంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగితే ఎలా స్వరూప గారు? మిమ్మల్ని ఎంత నేను వెంటనే చెప్పేసాను కదా, మీలాగా నేను కన్ఫ్యూజ్ లో పెట్టట్లేదు కదా. అయ్యయ్యో, భవిష్యత్ అంట. ఈ క్వశ్చన్ మీరే రాశారు కదా? లేదండి, నేను విన్నాను. అంత రాయడం ఎక్కడ ఉందిలేండి. ఓకే, మీరే విన్నారా? పోన్లేండి, నన్ను అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగాడు, పొడుపు కథ కూడా అడిగారు. బట్ నేను చెప్పలేకపోయాను కాబట్టి ఒక పాట పాడొచ్చు కదా మీరు. నన్ను గెలిపిస్తానంటే పాడతా. ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపిస్తాను. మీరు తప్పకుండా. అందరూ అలాగే అంటున్నారు, మమత గారు, ఝాన్సీ గారు అలాగే అంటున్నారు. లేదు లేదు, తప్పకుండా గెలిపిస్తాం, తప్పకుండా మీకు చీరొచ్చేలాగా చేస్తాం. ఓకే, పాడతాను అయితే. మీరు అడిగినందుకైనా పాడతా. ఓకే. ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అస్సలే కాను, నాకు ఏ బాధలు ఉన్నా నంది చెవులోనే చెప్పుకుంటున్నా, నిన్ను కొలుచుకుంటా నా గుండె నిండా, కాపాడవయ్యా నా వెండి కొండ, వినవయ్య ఈశ్వరా, నీ ఆజ్ఞ లేనిదే స్వామి
చిన్న చీమైన పుట్టదే ఏమి, నీ చూపు లేనిదే స్వామి, ఈ సృష్టే లేదంటూ ఏమి. స్వరూప గారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే పాట కూడా పాడారు. పాడుతున్నా, అన్ని చేస్తూనే ఉన్నా, కానీ వినవట్లేదు. లేదు లేదు, మీ పాటలు మిస్ అవుతామని చెప్పేసి విన్నవట్లేదేమో అనుకుంటున్నాను నేనైతే. కావాలంటే పర్సనల్ గా పాడించుకోవచ్చు, కానీ విన్న వాళ్ళు డెఫినెట్ గా. స్వరూప గారు లేట్ చేయకుండా క్వశ్చన్ అవుట్లోకి వెళ్ళిపోదాం మరి. అలాగే. చూద్దాం, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, కొంచెం గెస్ చేస్తే చెప్పేయచ్చు. ఓకే ఓకే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోకెల్లా మొత్తం ఎన్ని మహాసముద్రాలు ఉంటాయి? మొత్తం వరల్డ్ వైజ్ గా ప్రపంచంలోకెల్లా మొత్తం ఉంటాయి. ఎన్ని మహాసముద్రాలు ఉంటాయి? టైమర్ స్టార్ట్ అయిపోయింది. గెస్ చేసి ఒక ఆన్సర్ చెప్పండి, నేను క్లూ ఇస్తాను. 5 అండి. ఫిక్స్ 5 అనుకుంటున్నా. ఇంకా అంతేనండి. ఓకే, ఫిక్స్ చేసేసాను మరి, లాక్ అంటే చేసాను. ఎప్పుడో చూద్దాం. విన్నట్టు గుర్తు నాకు. ఓకే, విన్నారా బాగా? అవునండి. సరే చూద్దాం మరి. ఈరోజు టైమర్ అయిపోవచ్చింది, లాక్ చేస్తున్నాను స్వరూప గారు. చేయండి. ఓకే, మీ ఆన్సర్ ఫిక్స్. 5 లాక్ కూడా చేసేసాను. కంగ్రాచులేషన్స్. స్వరూప గారు సూపర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. కంగ్రాచులేషన్స్. ఈరోజు ఇద్దరైతే విన్నర్స్ అవ్వడం జరిగింది. మరి చూద్దాం, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో. హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి జయశ్రీ అండి. గుంటూరు నుంచి జయశ్రీ గారు. ఓకే, అవునండి. ఏం చేస్తుంటారు జయశ్రీ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. గుంటూరు అంటే మిర్చిని నా ఫేమస్. అవునండి, మిర్చియే. ఓకే, గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా కూడా వచ్చేసింది మహేష్ బాబు గారిది. అవునవును. ఇంకా కారం కాకుండా బజ్జీ కదా? చిక్కీ ఓకే ఫేమస్. ఓకే, జయశ్రీ గారు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? డైలీ ఫాలో అవుతామండి. ఇప్పటికి ఎన్ని సార్లు చేస్తాం, అందరికి ఎలా కలుస్తాయో తెలియదు కానీ మేమైతే టైం చేసుకోవడం, చివరికి సైడ్ అయిపోవడమే. మాకు అస్సలు కలవదు. అదే అదే, లైవ్ ప్రోగ్రామ్ కదా, సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందరూ ఒకేసారి కాల్ చేసేసరికి లేట్ అవుతూ ఉంటుంది. ఇలా కలవదనమాట. నో ప్రాబ్లం, ఇలా కలిసింది కదా, అలా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు కలుస్తూ ఉంటుంది. ఓకే అండి. ఓకే, ఎస్, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని? డైలీ ఫాలో అవుతుంటాం. ఓకే, అయితే మీకు ప్రాసెస్ మొత్తం చెప్తాను ఒకసారి. ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు సరైన ఆన్సర్ చేయాలి గెస్ చేసి. ఓకే అండి. ఓకే, కాకపోతే నేను క్వశ్చన్ అడగాలి అంటే జయశ్రీ గారు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు? పాట పాడతానండి. సూపర్, మీరైతే పాడండి. వెన్నెలా చూడు నిన్నెలా ఎంత హాయిగా ఉంది ఈ దినం, నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకాశం, ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుద్ధిగా ఉంది భూతలం, ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం, ప్రేమిస్తే ఇంతేనేమో పాపం, దాసోహం అంటూ వంగి వంగి ఈ లోకం. అంతేనండి. దేవుడే దిగి వచ్చిన, అది ఎత్తుకోవచ్చు కదా ముందు. అవునవును. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే రాసిచ్చిన, షాజహాన్ దిగి వచ్చిన, తాజ్ మహల్ రాసిచ్చిన. అంతేనండి. సూపర్ సూపర్, మంచి పాట, 90s పాటని బాగా గుర్తు చేశారు. సూపర్ జయశ్రీ గారు, చాలా మంచి పాట, బాగా పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోతాం మనం, ఓకేనా? అడగరా, కలవ కలిసింది. ఎస్, తర్వాత కూడా కాల్ కలవాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇలాంటి పాటలు, మంచి మంచి పాటలన్నీ మాకు పాడాలి. ఓకే అండి. ఓకే, క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోదాం. రెడీనా? రెడీ. ఓకే, క్వశ్చన్ వచ్చేసి పొడవాటి మానుకి నీడే లేదు, ఏమిటది? పొడవాటి మానుకి నీరే లేదు, ఏమిటది? ఎస్, మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. పొడవాటి మానుకి నీడే లేదు, ఏమిటిది? ఆన్సర్ 2 అక్షరాలు మాత్రమే ఉంటుంది. దారి. ఎలా? హౌ? దారి అనుకుంటా. ఎలా ఫిక్స్ చేయనా, లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఫిక్స్ చేయండి, వేరే ఆన్సర్.
జయశ్రీ గారు ఆ, చెప్పండి, ఫిక్షన్ లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? నీడా? రెండిట్లో ఏదో ఒకటి, ఫస్ట్ ఒకటి చెప్పారు, ఇదొకటి. నీడా అనుకుంటున్నా, ఒకసారి. అయ్యయ్యో, సారీ, టైమ్ అప్. సారీ, రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జయశ్రీ గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఎవరు, ఎక్కడి నుంచి కాల్ బాగున్నాండి. నేను చాలా సార్లు చేశాను, గుర్తుపట్టే ఉంటారు. వరంగల్ నుంచి లక్ష్మి. ఓకే, వరంగల్ నుంచి లక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎస్, గుర్తుపట్టాం ఖచ్చితంగా. వరంగల్లో ఏంటి famous? మొన్న నా ముందు నలుగురు గెలుచుకున్నారు. దాని తర్వాత 5వ నేను క్లూ ఇచ్చినా కానీ ఓడిపోయాను. అయ్యయ్యో, పోన్లేండి, సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా. అవునవును, మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్కసారి గెలిస్తే తృప్తి ఎస్, ఉంటుంది. డెఫినెట్లీ, ఖచ్చితంగా అలా ఒక్కొక్కరు 1 by 1 తప్పకుండా గెలుస్తారు. ఓకే, లక్ష్మి గారు, వరంగల్లో ఏంటి ఫేమస్? 1000 స్తంభాల గుడి కాకుండా భద్రకాళి గుడి అండి. ఆ? భద్రకాళి గుడి. భద్రకాళి గుడినా? బాగుంటుందండి. ఓకే, వరంగల్ అంటే 1000 స్తంభాల గుడి అంటుంటారు కదా. రెండు పక్క పక్కనేనండి. ఓకే, భద్రకాళి గుడి, 1000 స్తంభాల గుడి రెండు పక్క పక్కనే. తినే అవునండి. ఐటమ్ ఏంటి ఫేమస్? తినే ఐటమ్ స్వీట్స్ బాగానే ఉంటాయండి. స్వీట్స్. ఆ, స్వీట్స్ అంటే బాగా ఫేమస్ అన్నమాట. అయితే ఏ స్వీట్ అయినా? అవునండి, వరంగల్లో ఉంటుందండి. రాజు స్వీట్ హౌస్ అని బాగుంటుంది. ఏంటిది? రాజు స్వీట్. రాజు స్వీట్స్ అయితే బాగుంటాయి. బాగుంటుంది స్వీట్ షాప్ లో. ఓకే, మీరు డెఫినెట్ గా డైలీ అక్కడ నుంచి తెచ్చుకుంటారా? డైలీ కాదు కానీ రెగ్యులర్ గా ఎప్పుడైనా ఎప్పుడైనా అకేషన్ ఉన్నప్పుడు? అవునండి. ఓకే, పోన్లేండి లక్ష్మి గారు, మీకు ప్రాసెస్ మొత్తం ఒకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్. నాకు ఈసారి పొడుపు కదా పొడండి, నేను ఏం చెప్పలేకపోతున్నాను. పొడుపు కత్తనే అడుగుతాను మిమ్మల్ని. సరే అండి, కొంచెం తేలిగ్గా అడగండి. చాలా ఈజీగా క్లియర్ గా అడుగుతాను. సరే అండి. ఓకేనా? ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. కాకపోతే మీకు తెలిసిందే కదా, ఎంటర్టైన్ చేయాలి కదా, మరి మా కోసం ఏం చేస్తున్నారు? అవునండి, అవును. అనుకున్నాను, మర్చిపోయాను మీతో మాట్లాడుకుంటుంది. అయ్యయ్యో, మర్చిపోతే ఎలా మరి? ఏం చేస్తారు ఈరోజు? చెప్తానండి. ఇది కాళ్ళు పలిగినప్పుడండి కొబ్బరి నూనెని ఇంకా పసుపు రాస్తే కాళ్ళు పగిలి తగ్గుతాయి. కొబ్బరి నూనె అలాగే పసుపు రెండు కలిపి కాళ్ళు పగుళ్ళు గనక రాసినట్లయితే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. అవునండి. ఓకే, అంతేనా? ఆ. సూపర్, ఒక మంచి టిప్ చెప్పేశారు, బ్యూటీ టిప్. మరి లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం క్వశ్చన్ నోట్లోకి. ఓకేనా? ఓకే అండి. లక్ష్మి గారు రెడీ కదా? చెప్పండి, కొంచెం ఈజీగా చెప్పండి, క్లూ ఇవ్వండి. చాలా ఈజీ. నేను ఇలా క్వశ్చన్ అడుగుతాను, మీరు అలా ఆన్సర్ చెప్పేస్తారు. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు అవి ఏమిటి? పచ్చిమిర్చి అండి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు అవి ఏమిటి? క్లూ ఇస్తారా? నేను పచ్చిమిరపకాయ అనుకుంటున్నాను. దాంట్లో ఇంకొక పేరు ఉంది కదా, ఇంకా 2 రకాలుగా అంటాం కదా. అది క్యాప్సికమ్ కాదు, మీరు ఫస్ట్ చెప్పిన దానికి ఇంకా కొంచెం. పండు మిర్చి. ఓకేనా? ఫిక్షనా? పండు మిర్చి అండి. బాగా చెప్పండి, మంచిగా ఆన్సర్. పండు మిర్చి మిరపకాయ. ఓకే, పండు మిరపకాయలు. అవునండి. ఓకే, ఆన్సర్ ఫిక్స్ చేసేసాను, లాక్ చేశాను. మరి చూద్దాం లక్ష్మి గారు, టైమ్ అప్. కంగ్రాచ్యులేషన్స్. సూపర్ లక్ష్మి గారు, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఈ రోజు అయితే 3 విన్నర్స్ అవ్వడం జరిగిందనమాట. రేపు ఖచ్చితంగా లక్కీ డిప్ ఉంటుంది, చూద్దాం. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటండి? గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు? నా పేరు మణి అండి. నిన్న మాట్లాడాను, విన్నావలేదు. మణి గారు? అవునండి. ఓకే, నిన్న మాట్లాడారు కానీ విన్నవలేదా? పోన్లేండి, నో ప్రాబ్లం. ట్రై చేద్దాం. ఈరోజు ఎలాగో కాల్ కలిసింది కదా. ఓకేనండి. ఓకే, ఏం చేస్తుంటారు మణి గారు? హోమ్ మేకర్ అండి. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? ఫాలో అవుతూ ఉంటారా? డైలీ 1:30 నుంచి ట్రై చేస్తూనే ఉంటున్నాం రోజు కూడా. ఓకే,
లక్కీగా చాలా నెలల నుంచి చేస్తున్నాను, అసలు కలవలేదు. నిన్న కలిసింది, లక్కీగా ఈ రోజు కూడా ఎస్ కలిసింది అవును, ఫోను. మీకు 2 డేస్ కంటిన్యూగా కలిసింది, గ్రేట్. అవునండి, చాలా అసలు 1:30 నుంచి చేస్తూనే ఉంటున్నా. ఓకే మణిగారు, లంచ్ అయిపోయిందా? లేదు, ఇప్పుడు ప్రోగ్రామ్ అయిన తర్వాత తినడం అలవాటు. ప్రోగ్రామ్ అయ్యాకే తినాలి. తింటారా? కొంతమంది చాలా మంది ఇలానే చెప్తున్నారు. అవును, విన్ అవ్వకపోతేనేమో అన్నం కూడా సైన్ చేయట్లేదు మాకు. అయ్యయ్యో, జస్ట్ ఇది టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకేనండి. ఓకే మీకు ప్రాసెస్ చెప్తాను, ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన కూడా చెప్తున్నాను. తెలుసండి. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకేనండి. ఓకేనా? కాకపోతే అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా, ఏం చేస్తున్నారు? టిప్ చెప్పనా అండి? పాట పట్టే అంటే టైం ఉందా? పాడండి. సరేనండి. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి, నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి, నవ్వులో యవ్వనం పొంగులే విరిగగా ఏదో ఒకసారి ఇంకో మర్చిపోయింది పాట. టెన్షన్లో. అయ్యయ్యో, పాటను మర్చిపోయారా? పాడతానులేండి. ఓకే, ఏ సినిమాలో పాట ఇది? ఏమో తెలీదు, సాంగ్ అయితే బాగా ఇష్టం అని పాడాను, కానీ మర్చిపోయాను టెన్షన్ లో. లిరిక్స్ మర్చిపోయారు టెన్షన్ లో, సో నో ప్రాబ్లం. పాడారు, మంచి పాటను కూడా బాగా పాడారు. క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఈజీగా అడగండి. ఎస్ మణి గారు, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, కొంచెం గెస్ట్ చేసి చెప్పేయాలి. ఓకేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి కంసుడు పరిపాలించిన రాజ్యం ఏది? ఏంటండి, ఒక్క నిమిషం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. కంసుడు పరిపాలించిన రాజ్యం ఏది? కంసుడు పరిపాలించిన రాజ్యమా? ఎస్. ఏండి, కంసుడు పరిపాలించిన రాజ్యం పేరేంటి? కంసుడు. ఒక్క నిమిషం అడుగుతున్నాను, మా హస్బెండ్ అడుగుతున్నానండి. ఓకే అడగండి, టైమర్ కూడా చూసుకోండి, కేవలం తక్కువ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. విష్ణు రాజ్యం. విష్ణు రాజ్యం అండి. 3 అక్షరాలు మాత్రమే ఉంటుంది. విష్ణు రాజ్యం. వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బెటర్. వేరే ఆన్సరా? అవును, విష్ణు కంసుడు పరిపాలించిన రాజ్యం ఏది? కంసుడు పరిపాలించిన రాజ్యం అదేనండి. 3 లెటర్స్ మాత్రమే ఉంటాయి. సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మణి గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, పద్మావతి నా పేరు. పద్మావతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సరూర్ నగర్ అండి, హైదరాబాద్. సరూర్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఆ. కాల్ చేశారా ఇంతకు ముందు? చేశానండి చాలా సార్లు, కానీ విన్నవ్వలేదు. విన్నవలేదా? నో ప్రాబ్లం, ట్రై చేద్దాం మరి. ఓకే, మీ హెల్త్ బాగాలేదండి? అవునండి, కొంచెం కోల్డ్ అయింది. అదే వాయిస్ చాలా చేంజ్ అనిపిస్తుంది. ఓకే, అయితే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు మీరు? రెగ్యులర్ గా చూస్తామండి, చేసినా చేయకపోయినా చూస్తాను. ఓకే. అంటే చాలా సార్లు రింగ్ అయింది, లిఫ్ట్ చేయలేదు, లిఫ్ట్ చేస్తే కూడా లైన్ లో ఉండి అంటే టైం అయిపోతుంది కదా, అవును. అలా కట్ అయిపోయింది అనమాట. ఇంకా సరే నాకు లక్ లేదేమో అని వెయిట్ చేశాను, ఈ రోజు కలిసింది మళ్ళీ నాకు. ఓకే, పోన్లేండి, ఈ రోజు కలిసింది, ట్రై చేద్దాం. పద్మావతి గారు, అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే అండి. కాకపోతే తెలుసు కదా, మరి ఎంటర్టైన్ చేయాలి కదా, ఏం చేస్తున్నారు? అంటే చిట్కా చెప్పచ్చా? ఒక చిట్కా చెప్తారా? ఓకే, చెప్పండి. ఇప్పుడు వెండి సామాన్ గానీ ఇత్తడి పూజ సామాన్లు ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ ని కొంచెం వేడి చేసుకొని అందులో మన లిక్విడ్ వాష్ ఉంటుంది కదా, అది సోడా, వంట సోడా, ఇంకా నిమ్మకాయలు వేసి బాగా మరిగించిన తర్వాత ఈ సామాన్లు వేస్తే ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టకుండానే చాలా కొత్తగా అయిపోతాయి అన్నమాట, సిల్వర్ అయినా ఏవైనా. ఓకే, వెండి సామాన్లు కానీ పూజా సామాగ్రి కానీ క్లీన్ చేసుకోవాలి అంటే కనుక వేడి నీళ్ళల్లో కొంచెం లిక్విడ్, అలాగే వెనిగరు, అలాగే వంట సోడా, అవును, 3 కలిపి గనక క్లీన్ చేసుకున్నామంటే చాలా కొత్తగా నీట్గా అయిపోతాయి. అవునండి, శ్రమ పడాల్సిన అవసరం లేదు, రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు. అవును, తొందరగా అసలు ఇలా డిప్ చేసి తీసే వరకే మనకి చేంజ్ అనేది తెలుస్తుంది. ఎస్, చేంజ్ అనేది బాగా తెలుస్తుందంట. సో డెఫినెట్ గా మంచి టిప్ చెప్పారు, ఎవరికైనా కావాలంటే కనుక యూజ్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఓకే, పద్మావతి గారు మంచి టిప్ చెప్పారు, మంచిగా ఒక టిప్. సో మరి మనం క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? అడగండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి రామాయణంలో రావణుడి రథసారథి ఎవరు? రావణుడి రథసారథి. ఎస్, రామాయణంలో రావణుడి రథసారథి ఎవరు? టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది.
ఏమన్నా క్లూ ఇస్తారా? 5 అక్షరాలు ఉంటాయి. ఫస్ట్ లెటర్ ఆ. ఆనా? కొంచెం తెలియట్లేదండి. 5 లెటర్స్ ఉంటాయి. చాలా ఈజీనే, కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది. నేను ఫస్ట్ లెటర్ కూడా చెప్పాను, 5 లెటర్స్ చెప్పాను. సో మీరు మిగతా 4 లెటర్స్ మాత్రమే చెప్పాలి. అంటే ఎప్పుడు వినలేదు, అదే ఆలోచిస్తున్నాను నేను. అయ్యో వినలేదా? మ్మ్. చాలా రథసారథి ఎవరు? రథసారథి. సారీ పద్మావతి గారు, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో చూసారు కదండి, ఇదనమాట ఈరోజైతే ముగ్గురైతే వినడం అవ్వడం జరిగింది. రేపు లక్కీ డ్రిప్ అయితే ఉంటుంది. సో లక్కీ డ్రిప్లో ఎవరైతే విన్ అవుతారో ఒక్కరి పేరు మాత్రమే వస్తుంది. ఆ విన్నర్ పేరునైతే నిన్నటి విన్నర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో రోజుకొక్కరు మాత్రమే విన్ అవుతూ ఉంటారు. సో కాల్ కలవట్లేదు అని చెప్పేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అలా కాల్ చేస్తూ ఉంటే డెఫినెట్గా కాల్స్ అనేవి డెఫినెట్గా ఏదో ఒక రోజు కలుస్తుంది, హ్యాపీగా మాట్లాడేయచ్చు. సో ఇదనమాట ఈరోజు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నమస్తే.